నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఎక్కడైనా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే జైల్లో ఉండడం చూసుంటారా? బట్ కారుమూరి గారి కుటుంబం విషయంలో మాత్రం సేమ్ జరిగింది. మద్యం స్కామ్లో మొన్నేమో కొడుకు అరెస్ట్ అయ్యారు, ఇప్పుడేమో కారుమూరి గారు అరెస్ట్ అయ్యారు. మరి ఈయన ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే కారుమూరి గారేమో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే జైల్లో ఉన్నారు. ఇది పక్కన పెడితే అసలు నన్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని చెప్పేసేమో ఆయన అంటారు. మరి నిజంగా కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తే ఈ 400 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? కొడుకు కోడలు ఆయన పేర్ల మీద అకౌంట్లోకి ఏవైతే డబ్బులు డిపాజిట్ అయ్యాయో అవన్నీ ఎలా వచ్చినాయి? దీనికి సమాధానం చెప్పట్లేదేంటి? ఇప్పుడు మీరు ఒకే జైల్లో కాదు, ఒకే బ్యారక్ లో వాళ్ళిద్దరు వేశారంట, తండ్రి కొడుకు. చెంచలగూడ జైల్లో ఒకే బ్యారక్ లో తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారు. బహుశా ఇది అరుదైనటువంటి ఒక పరిణామం అని చెప్పేసి అనుకోవాలి. విధి బలీయమైనది అంటారు. ఇది మాజీ ముఖ్యమంత్రి రోసి గారు అన్నారు రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు. సరే, రోసి గారు కూడా భౌతికంగా మన దగ్గర లేదు, కానీ ఆయన అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి విధి చాలా బలీయమైనది, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతారని చెప్పి ఊహించలేదు. ఆయన తర్వాత నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం అనేది ఇష్టం లేకపోయినా తప్పలేదు, నాకు ఇది అంటే అదేను అని చెప్పాడు. చాలా బాధాకరమైనటువంటి హృదయంతో నేను సీఎం బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది అని. జనరల్గా సీఎం అంటే ఎగిరి గంతేస్తారు, కానీ ఆ టైంలో బాధపడుతూ ఇలాంటి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి పదవి చేపడతానని చెప్పి అనుకోలేదు. ఏదైనా కానీ విధి బలీయమైనది, విధి ప్రకారం మనం నడుచుకోవాల్సిందేనని చెప్పి ఆయన ఆ మాట అన్నారు. అలానే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే బ్యారక్లో చెంచలగూడ జైల్లో ఉండటం అనేది ఒక అరుదైనటువంటి పరిణామం కింద తీసుకోవాలి. అలాగే లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కీ పర్సన్స్ రాజకేష్ రెడ్డి కానీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డి కానీ, వీళ్ళు కూడా అదే జైల్లో ఉన్నారు. అంటే లిక్కర్ స్కామ్లో ఆల్మోస్ట్ కీ పర్సన్స్ అంతా అక్కడే ఉన్నారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ వీళ్ళిద్దరూ లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో చేసినటువంటి అవినీతి సుమారుగా 400 కోట్లు. ఇది ఈడీ ఐడెంటిఫై చేసింది. అంటే మనీ లాండరింగ్ జరిగింది. అసలు లిక్కర్ స్కామ్లో ఫస్ట్ నుంచి మనకి వినిపిస్తుంది, తర్వాత దర్యాప్తు చేసింది ఏంది సిట్. ఆల్రెడీ లిక్కర్ సంబంధించినటువంటి డబ్బు అంతా డంప్ చేశారు. హైదరాబాద్లో ఫామ్ హౌస్ల్లో, అలాగే రకరకాల ప్రాంతాల్లో డంప్ చేశారు. దీన్ని ఎలక్షన్ టైంలో అక్కడికి అమరావతికి తీసుకెళ్లారు. అక్కడ ల్యాండ్ మార్క్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో మొత్తం ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఈ డబ్బులు బాక్సులు అట్టపెట్టెలు ఉంటాయి కదా, ఈ అట్టపెట్టెలని పేర్చారని కదా. అంటే డబ్బులు కట్టలు కాదు లెక్క పెట్టుకున్న వాళ్ళు, 500 రూపాయల నోట్లు కట్టలు విడిగా లెక్క పెట్టలా, బాక్సులు లెక్క. ఈ బాక్సులు ఎన్ని బాక్సులు ఉంటే అన్ని, ఆ బాక్స్లో కోట్లు ఉంటాయి, ఎన్ని బాక్సులు ఉంటే అన్ని కోట్లు, అట్లా కోట్లు ఆ విధంగా లెక్కేశారు. మిషన్లు పెట్టి రైతురింబగులు లెక్కేసి డబ్బులు ఆ విధంగా వాటిని దాచారు. కొంత అలా దాచితే మరికొంత ఏం చేశారు, పద్మావతి జ్యువెలర్స్, అలాగే ముంబైలో ఉండేటువంటి ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళతోటి అప్రోచ్ అయిపోయి కేజీల కొద్ది బంగారం తీసుకొచ్చుకున్నారు ఈ దేశాల నుంచి. ఇది డబ్బు ఇచ్చేసి ఇది మనీ లాండరింగ్ చేశారు. ఇది బయటపడింది. ఆల్రెడీ ఫామ్ హౌస్లో కూడా కొంత డబ్బు బయటపడింది, బంగారం బయటపడింది. దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాదాపు 2500 కోట్లు ఏమో బయట పెట్టారు అఫీషియల్గా, ఇంకా రావాల్సి ఉంది బయటికి. ఈ కేసుల్లో అనేక మంది అరెస్ట్ అయ్యారు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ధనంజయ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, తర్వాత బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు పిఏకి నోటీసులు పంపించారు. ఇవన్నీ మనం చూసాం. వాళ్ళందరూ కూడా జైలు జీవితం కలిపారు, బెయిల్ మీద ఇచ్చారు వాళ్ళు. మిగతా వాళ్ళంతా బెయిల్ మీద ఉన్నారు. కానీ రాజకేష్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్, వీళ్ళు ఈడీ అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టింది. ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి చెంచలగూడ జైలుకి పంపించారు. రేపు మాపు ఒకవేళ అది ఇంప్రూవ్ అయితే తిహార్ జైలు కూడా పంపిస్తారు. ఎందుకంటే లిక్కర్ కేసు అంతా అక్కడే కదా, ఢిల్లీ కదా. కవిత గారిని తీసుకెళ్ళి ఢిల్లీలో తిహార్ జైల్లో కదా పెట్టింది. సో కాబట్టి మనీ లాండరింగ్ జరిగింది అనేది ప్రూవ్ అయింది. ఈడీ
దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలను బేస్ చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ జైలు రిమాండ్ ఇవ్వడం జరిగింది. చెంచులగూడ జైల్లో ఉన్నారు. ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు. ఇది ఒక పార్ట్ అయితే, ఇదంతా కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, ఏమీ తెలియనటువంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట. పైగా ఆయన ఏమన్నారు, మహా అయితే ఎంత అండి 2 కోట్లు, ట్రాన్స్పోర్ట్లు ఎంత వస్తుంది 2 కోట్లే కదా, ఆ 2 కోట్లు జైల్లో పెడతారా అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 కోట్లు అంటే లెక్కే లేదు. 2 కోట్లు అంటే అసలు ఆయనకి పూచిక పుల్ల అన్నట్టు చెప్తున్నాడు ఆయన. ఒక సామాన్యుడు జీవితం మొత్తం కష్టపడినా కానీ 2 కోట్లు సంపాదించాలన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకి అసలు లెక్కే లేదు. మొత్తం కలిపితే ఎంత ఉంటుంది, 400 కోట్లు స్కామే కదా, దాంట్లో 2 కోట్లే కదా మిగిలేది, ఇలా మాట్లాడుతున్నారు ఆయన. ఏపీపీఎస్సీ డిఎస్సి అది 2 ఒకటే కదా, ఏమైంది 2 ప్రభుత్వ సర్వీసులే కదా అని ఆయన అంటాడు. ఆలుగడ్డ ఉల్లిగడ్డ 2 ఒకటే కదా, ఏదైతే గడ్డలే కదా 2 అని అంటాడు. ఎవరైనా పోయినసారి అక్కడ వాళ్ళు దొంగతనం చేస్తే ఏమన్నారు, చిన్నపిల్లలు కదా ఏమైంది, చిన్నపిల్లలే కదా, చిన్నపిల్లలు చేస్తే అది పెద్ద నేరమా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి అలానే మాట్లాడుతున్నారు, మామూలు విషయాల గురించి అలానే మాట్లాడుతున్నారు. చిన్నపిల్లాడు మోటార్ బైక్ డ్రైవింగ్ చేస్తే గుద్దితే చనిపోతే అదే పెద్ద హత్య కేసు కింద పెడతారా అని చెప్పి అంటాడు, సిద్ధిరాపరాజు కేసు. అలాగే ఇక్కడ అతను చనిపోతే, లాకప్ డెత్లో చనిపోతే, అతను రౌడీ షీటరు, అతను అనేక మందిని లైంగిక వేధింపులకు గురి చేశాడు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతను పోలీసులు ఏదో ఎన్కౌంటర్లోనో లేదా అక్కడ లాకప్ డెత్ చేశారని చెప్పి అంటున్నారు కదా, దాని మీద విచారణ జరుగుతుంది. రౌడీ షీటర్ అయినంత మాత్రాన, మీరు లైంగిక వేధింపులు చేసినంత మాత్రాన మీరు పోలీసులు తీసుకొచ్చి లాకప్ డెత్ చేస్తారా అని అంటున్నారు. అసలు లాకప్ డెత్ చేయకూడదు వాస్తవంగా, అది ప్రశ్నించిన ఒక అర్థం ఉంది. మిగతా విషయాలు ఇప్పుడు అక్కడ తెనాలి పోయి రౌడీ షీటర్లు వాళ్ళని ఏదో రోడ్ల మీద నడిపిస్తుంటే గంజాయి వేయించినాయి, మీరు రోడ్ల మీద నడిపిస్తారా అని అంటున్నారు. సో ఏదో పిల్లలు చేస్తుంటారు, పిల్లలు చేసే తప్పుల్ని మీరు శిక్షిస్తారా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే ప్రతి కేసుకు సంబంధించి ఏ కేసు అయినా సరే దాని మీద మీరు సీరియస్గా వ్యవహరిస్తారా అని అంటారు. ఇప్పుడు ఆయన హయాంలో అనంతబాబు ఉన్నాడా, సుబ్రహ్మణ్యం డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారా, అతని మీద కేసు లేకుండా చేశారు. ఆయన హయాంలో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఏముంది, చిన్న పనేగా, చిన్న తప్పే, ఒక డ్రైవర్నే కదా అన్నట్టుంది. చంపింది ఒక డ్రైవర్నే కదా, చంపాడు, డోర్ డెలివరీ చేసి చూపించాడు కదా బాడీ అన్నట్టుంది. పోనీలే శవాన్ని ఇచ్చారు, పడేలేదుగా, అదే అన్నట్టుంది. అలా ఉంది ఆయన చెప్పడం. సో ఇలాంటి యాటిట్యూడ్ ఉండటం అనేది పొలిటీషియన్స్కి ప్రత్యేకించి, పైగా 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక లీడర్కి ఉండేటువంటి అభిప్రాయం అది సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు ఆయన స్పందించవచ్చు, రైట్ వేలో స్పందించాలి. అది 2 కోట్లే కదా అని అంటే, దొంగతనం చేస్తారు, దొంగతనం చేసిన తర్వాత తీసుకుంది ఎంత, మొత్తం 1,00,000 రూపాయలే కదా, దొంగతనం కింద ఎట్లా ఎక్కేస్తారు అని అంటే కాదు కదా. సో ఇలానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వెళ్తూ ఉంటే నేరాలు పెరిగిపోతాయి. ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు నేరం చేసేటువంటి వాళ్ళు ఇంకా నేరం చేస్తుంటారు. ఇప్పుడు కార్మూర్ నాగేశ్వరరావు అలాగే సునీల్ ఇద్దరు ట్రాన్స్పోర్ట్ లో ఆల్రెడీ వీళ్ళు లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరు పంచుకున్నారు. ట్రాన్స్పోర్ట్ ని పంచుకొని డబ్బులు సంపాదించేశారు. డబ్బులు సంపాదించి మనీ లాండరింగ్ పాల్పడ్డారు. మనీ లాండరింగ్ పాల్పడితే ఇది కేసు కాదంటే ఎట్టు కుదిరింది? కేసే కదా మనీ లాండరింగ్ పాల్పడటం అనేది. ఇప్పుడు ఆయన సెంచులు కూడా జైలుకి వేస్తే ఆ సెంచులు కూడా జైలుకి రేపు మాపు నాకు తెలిసి ఓదార్పు యాత్రకు వస్తాడు. ఇప్పుడు అక్కడి నుంచి అదే బీసీ మళ్ళీ బీసీ కార్డు తగిలించి బీసీలు కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అని చెప్పి చెప్తారు. రేపు మాపు వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ర్యాలీ పెట్టి బల ప్రదర్శన చేస్తారు. హైదరాబాద్లో కూడా మాకు బలం ఉంది అని. ఇది సమాజానికి మంచిది. సరే రాజకీయంగా వాళ్ళు ఒకవేళ లబ్ధి కలుగుతుందని చెప్పేసి అలా చేస్తే అది వాళ్ళ ఇష్టం. కానీ బట్ సమాజం కోణం నుంచి చూస్తే కనుక అది మంచి సంకేతాలను అయితే ఇవ్వదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.